హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము సెట్స్ సంబంధించిన వెన్ డయాగ్రామ్స్, ఇవి టెట్కి డిఎస్సికి ఇంపార్టెంట్ అండి. వెన్ డయాగ్రామ్స్ ఫిగర్స్ ఇచ్చి ఇదేంటి అంటే ఐడెంటిఫై చేయగలగాలి, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయినా ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చూడండి, ఇదేమో ఏ యూనియన్ బి. ఏ యూనియన్ అంటే ఉమ్మడి అని అర్థం, అంటే అంతా కలపడం అని అర్థం. సో ఏని బీని మొత్తంని కలిపేయాలి. ఇది మ్యూ అంటే యూనివర్సల్ అని అనమాట. ఇది యూ లాగా కూడా రాస్తారు, యూ కానీ మ్యూ కానీ అంటారు. యూనివర్సల్. ఈ మొత్తం యూనివర్సల్ సెట్లు సెట్ ఏ సెట్ బి ఉన్నాయి. వీటికి యూనియన్ అంటే మొత్తం కలిపి రాసేయాలన్నమాట. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే కామన్ పాయింట్ అన్నమాట, ఇద్దరికి ఉండేవి. ఏకి బీకి కలిపి ఉండే కామన్ పాయింట్ని మనం ఇంటర్సెక్షన్గా చెప్తాం. ఇంటర్సెక్షన్ అంటే ఇలా కిందికి రాస్తాం అన్నమాట సింబల్. యూనియన్ అంటే పైకి రాస్తాం. యూని రిటర్న్ చేస్తే, రివర్స్ రాస్తే ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ పాయింట్, కామన్ ఏరియా అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏని తీసేయాలి, ఏ మాత్రమే ఉండాలన్నమాట. ఏ మైనస్ బి అంటే ఏ మాత్రమే, బి అస్సలు టచ్ అవ్వకూడదు. సో ఈ పాయింట్ బి కూడా టచ్ అవుతుంది కాబట్టి దీని జోలికి వెళ్ళకూడదు. ఏ మాత్రమే రావాలి. చూడండి, ఏ మాత్రమే రావాలి. నెక్స్ట్ ఇది కామన్, యూనివర్సల్ సెట్ అనేది అన్నింటికీ కామన్గా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే బి మాత్రమే. లేదు నేను ఫస్ట్ ఏ కాకుండా బి రాసుకొని ఇక్కడ ఏ రాసుకుంటా అంటే దీనిలాగా రాసుకొని ఇది బి ఏ పెట్టేసి అప్పుడు బి మైనస్ ఏ అని రాసుకోవచ్చు. బీకి మాత్రమే ఏదేమైనా యూనివర్సల్ సెట్ కామన్, బి మైనస్ ఏ కాబట్టి బీకి మాత్రమే, కాబట్టి బీకి మాత్రమే మనం షేడ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే ఏంటంటే ఏ అనేది బి కంటే చిన్న సెట్ అయితే అప్పుడు ఏ యూనియన్ బి అనేది బి అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది. దానికి చూడండి, ఇక్కడ ఒక ఫిగర్ వేసాను చూడండి. బి అనేది పెద్దది, ఏ కంటే బి అనేది పెద్ద సెట్, అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ బీలో ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. అలాంటి సెట్ని బి ఇక్కడ యూనియన్, కాబట్టి యూనియన్ ఏది పెద్దదైతే అది కాబట్టి ఇక్కడ వేస్తాం. అదే ఇంటర్సెక్షన్ అనుకోండి, ఏది చిన్నదైతే అది అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ. ఈ పాయింట్ని ఇక్కడ మనం ఫిగర్స్ రూపంలో చూపించామన్నమాట. నెక్స్ట్ అలాగే బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే అప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి అవుతుంది అన్నమాట. రివర్స్, ఇక్కడ బి కంటే ఏ పెద్దది అని అర్థం. ఏ పెద్దదైనప్పుడు ఏది పెద్దదైతే అదే యూనియన్లో అవుతుంది, ఏది చిన్నదైతే అదే ఇంటర్సెక్షన్లోకి వస్తుంది అన్నమాట. అంతే. నెక్స్ట్ ఇది చూడండి, ఏ డాష్ అంటాం. ఏ డాష్ అంటే మ్యూ మైనస్ ఏ. ఈ మొత్తం యూనివర్సల్ సెట్ మ్యూ అయితే దీంట్లో నుండి ఏం తీసేయాలి, ఏం తీసేసి మిగతా పార్ట్ అంతా షేడ్ చేసేసాం. చూడండి, ఏ డాష్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ ఏ. నెక్స్ట్ పి ఆఫ్ ఏ అంటే ఏ మాత్రం. ఇందాక దాంట్లో ఏ మాత్రమే అన్నాం, ఏ మైనస్ బి. ఇక్కడ అలా కాదు, ఏ అంతా, అది బిలో కూడా ఉండొచ్చు. చూడండి. నెక్స్ట్ పి ఆఫ్ బి అంతా అని అర్థం అన్నమాట. పి ఆఫ్ బి అంటే బి అంతా. నెక్స్ట్ పి ఆఫ్ ఏ క్యాప్ అంటాం. ఏ క్యాప్ అంటే ఏ కాకుండా మిగిలినదని అర్థం. ఇందాక పి ఆఫ్ ఏ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ మాత్రమే అని. బట్ ఇక్కడ ఏ క్యాప్ అంటే ఏ కాకుండా మిగతాదంతా అని అర్థం. చూడండి, మొత్తం మ్యూ బి అంతా తీసేసుకొని ఏ మాత్రం అట్లా పెట్టేస్తాం. అదే పి ఆఫ్ బి క్యాప్ అంటే బి కాకుండా మిగతాదంతా అని అర్థం. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఏకి ఏ సపరేట్, బికి బి సపరేట్ అనమాట. దీన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. ఏ బికి బి రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ అసలు ఏమి ఉండవు అనమాట. అందుకని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0 అంటే
ఈ ఏ సపరేట్ బి సపరేట్. దీన్ని మనము మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం అనమాట. ఇంక ఇది ఇందాకే చూసాము. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఎలా అన్న విషయాన్ని ఈ వెన్ డయాగ్రామ్స్ ద్వారా చూపించడం అనమాట. డయాగ్రామ్ ఇచ్చి ఇదేంటి అని సింగిల్ క్వశ్చన్ అడగటానికైనా ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకు ఏ ఇబ్బంది లేకుండా బిట్టు మనము రాసేయచ్చు అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.